ఎవరి నట జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ముందే ఊహించడం కష్టం. టాప్ స్టారుగా ఉన్న నటుడు అప్రమత్తంగా తన కెరీర్ను ప్లాన్ చేసుకోవడంలో విఫలమైతే కష్టపడి సంపాదించుకున్న స్థాయిని వదులుకోవాల్సి ఉంటుంది. అందుకు మంచి ఉదాహరణ హీరో డాక్టర్ రాజశేఖర్ నట జీవితం. సాదాసీదా హీరోగా కెరీర్ను ప్రారంభించి క్రమంగా కమర్షియల్ హీరోగా ఎదిగి ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన రాజశేఖర్ ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు లేకుండా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దీనికి వేరెవరో కారణం కాదు, ఆయనే అని చాలామంది చెప్పే మాట. ఆయనలో ఉన్న క్రమశిక్షణ రాహిత్యం కెరీర్ను దెబ్బతీసిందని చెబుతారు. ప్రారంభంలో రాజశేఖర్ చేసిన వందే మాతరం, అరుణ కిరణం, ప్రతిఘటన వంటి చిత్రాలు చూసి ఒక స్థాయి చిత్రాలకే ఆయన పరిమితం అవుతారని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ తన సత్తా ఏమిటో ప్రూవ్ చేసుకొని కమర్షియల్ హీరోగా ఎదిగారు రాజశేఖర్. ఫేస్ వాల్యూ, ఆర్టిస్టిక్ ఇమేజ్ వల్లే ఆయన సినిమాల బిజినెస్ ఆ రోజుల్లో చాలా స్పీడ్గా జరిగేది. ఈ ఇమేజ్, కమర్షియల్ ప్లస్ పాయింట్స్ను డాక్టర్ రాజశేఖర్ రాత్రికి రాత్రే సొంతం చేసుకోలేదు. కృషితో, పట్టుదలతో పైకి ఎదిగి వచ్చారు. నిజం చెప్పాలంటే డాక్టర్ రాజశేఖర్ కెరీర్ ప్రారంభం నుంచి సాఫీగా సాగలేదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అతి తక్కువ చిత్రాలను, ప్రయోజనాత్మక చిత్రాలను అందించిన చిన్న వయసులోనే మనకు దూరమైన దర్శకుడు టి. కృష్ణ స్కూల్లో శిక్షణ పొందిన నటుడు రాజశేఖర్. ఆ తర్వాత దర్శకుడు కోడి రామకృష్ణ స్కూల్లో చేరి తలంబ్రాలు, ఆహుతి, అంకుశం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. హీరోగా తన స్థాయిని పెంచుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన తలంబ్రాలు, ఆహుతి, అంకుశం చిత్రాలు విజయం సాధించాయి. వీటిల్లో అంకుశం చిత్ర విజయం రాజశేఖర్ నట జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పింది. రాజశేఖర్ ఒకే తరహా చిత్రాలకే పరిమితం అనుకున్న వారి అభిప్రాయాన్ని తుడిచేసి ఆయనలోని పవర్ఫుల్ ఆర్టిస్ట్ను ఎలివేట్ చేసింది అంకుశం. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయాలంటే రాజశేఖర్ మాత్రమే చేయాలనే అభిప్రాయానికి వచ్చేశారు ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాల వారు. డాక్టర్ రాజశేఖర్ ఒక డిఫరెంట్ హీరో. మనసులోని ఆవేదన, ఆగ్రహం, అంతర్మదనం ఆయన ముఖంలో అద్భుతంగా పండుతాయి. నటనలో సహజత్వం ఉంటుంది. అంకుశం చిత్రంతో అది మరోసారి రుజువైంది. ఈ చిత్రాన్ని తమిళంలోకి అనువదించి తనే స్వయంగా విడుదల చేశారు రాజశేఖర్. అక్కడ కూడా మంచి విజయం అందుకున్నారు. మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ కావాలనే రాజశేఖర్ కోరికకి అంకుశం ఘన విజయం మరింత ఊతమిచ్చింది. ఆ పంథాలో పయనిస్తున్న రాజశేఖర్పై విధి కన్నెర్ర చేసింది. 1990లో ఆయన మగాడు చిత్రం షూటింగ్లో ఉండగా జరిగిన ప్రమాదం నటుడిగా ఆయన జోరుకి కళ్ళెం వేసింది. తీవ్ర ప్రమాదానికి గురి కావడంతో ఇక రాజశేఖర్ బతికి బట్టకట్టడం కష్టమని, ఒకవేళ బతికినా నటించడం కష్టమని అందరూ అనుకున్నారు. అప్పటికే రాజశేఖర్ జీవిత మధ్య ప్రేమాయణం నడుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో రాజశేఖర్ మృత్యువుతో పోరాడి గెలిచి మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవడానికి వైద్య సాయంతో పాటు జీవిత చేసిన సపర్యలు మరువలేనివి. రాజశేఖర్కి జరిగిన ప్రమాదం వారిద్దరి మధ్య అనుబంధాన్ని మరింత పెంచడమే కాకుండా జీవితను తన సహధర్మచారిణిగా చేసుకోవాలనే దృఢ నిర్ణయానికి వచ్చారు రాజశేఖర్. 1990లో మగాడు చిత్రం విడుదలైతే ఆ మరుసటి ఏడాది అంటే 1991 జూలై 10న జీవిత మెడలో తాళి కట్టారు రాజశేఖర్. పెళ్ళైన దగ్గర నుంచి రాజశేఖర్ కెరీర్ విషయంలో జీవిత జోక్యం ఎక్కువైంది. కథలు విని ఫైనలైజ్ చేయడమే కాకుండా షూటింగ్ స్పాట్లో జీవిత తప్పనిసరిగా ఉండేవారు.
ఒక దశలో ఇది విమర్శలకు కారణమైన రాజశేఖర్ భార్యనే వెనకేసుకు వచ్చేవారు. ఆయన ఒకే తరహా పాత్రలకు పరిమితం అవుతున్నారేమో అని అనుకుంటున్న తరుణంలో అల్లరి ప్రియుడు చిత్రంలో రాజశేఖర్ని కొత్తగా చూపించి కెరీర్ని మరో మలుపు తిప్పారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. రాజశేఖర్ ఆల్రౌండర్ అనిపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి అల్లరి ప్రియుడి విజయం నూతనోత్సాహాన్ని ఇచ్చింది. అల్లరి ప్రియుడు తరువాత రాజశేఖర్ ఇమేజ్తో పాటు పారితోషికం పెరిగింది. అలాగే ఆయన చిత్రాలకు 3 కోట్ల రూపాయల బిజినెస్ విడుదలకు ముందే జరగడం మొదలైంది. బిజినెస్ పారితోషికం పెరగడంతో రాజశేఖర్ ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. షూటింగ్స్కు ఆయన లేటుగా రావడం మొదలైంది. దీనికి అనారోగ్యం అని కారణం చెప్పినా దీని ప్రభావం ఆయన కెరీర్ మీద పడింది. షూటింగ్లో రాజశేఖర్ వచ్చే వరకు దర్శకుడు సహా ఇతర నటీనటులు వేచి ఉండడం అసంతృప్తికి దారితీసింది. క్రమంగా రాజశేఖర్ సినిమాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కొత్త హీరోల ప్రవేశంతో పోటీ పెరగడం మరో కారణం. ఏడాదికి 5-6 చిత్రాలు చేసే రాజశేఖర్కి ఏడాదికి 1 సినిమా చేయడం కూడా కష్టమైంది. విలన్ పాత్రలు చేయడానికి కూడా రాజశేఖర్ సంసిద్ధత వ్యక్తం చేసినా పరిశ్రమ నుంచి స్పందన కరువైంది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా బారిన పడిన రాజశేఖర్ 2020లో మరోసారి మృత్యుముఖం వరకు వెళ్ళి బయటకు వచ్చారు. రాజశేఖర్ పనికి అయిపోయింది అని అందరూ అనుకున్నప్పటికీ భగవంతుని కృప వల్ల ఆయన ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చారు. రాజశేఖర్ నటుడిగా వెనకబడినప్పటికీ ఆయన కుమార్తెలు శివాని, శివాత్మికలు హీరోయిన్లుగా బిజీగానే ఉన్నారు.